ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా సహా పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్కు విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ను అప్పగించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంశాఖ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12న కొలువు తీరిన కొత్త ప్రభుత్వంలోని మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి అంతా ఊహించినట్లుగానే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ హోదాలో ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో నారా లోకేష్ నిర్వర్తించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు ఈసారి పవన్ కు కేటాయించారు. లోకేష్ కి ఈసారి గతంలో తాను నిర్వర్తించిన ఐటీ శాఖ సహా విద్యా, మానవ వనరుల అభివృద్ధి, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలను కేటాయించారు. గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో పోలీసుల నుంచి అనేక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎదుర్కొన్న ఎస్సీ నేత వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. విపత్తు నిర్వహణ శాఖను కూడా అనితకే అప్పగించారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖలు, శాసనసభ వ్యవహారాల బాధ్యతల్ని పయ్యావుల కేశవ్కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖను అప్పగించారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన పొంగూరు నారాయణకు మళ్లీ ఆ శాఖలనే కేటాయించారు. అమరావతి నిర్మాణం, రాజధాని వ్యవహారాలపై నారాయణకు పూర్తి స్థాయి పట్టు ఉన్నందునే ఆయనకు అభి శాఖలను తిరిగి కట్టబెట్టారు. తొలిసారి కేబినెట్లో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి శాఖను అప్పగించారు. ఈసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ఉన్న సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు జల వనరుల శాఖ బాధ్యతలు అప్పగించారు. భాజపా నుంచి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్ఎండి ఫరూక్ కు న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖలు అప్పగించారు. సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల బాధ్యతలు అప్పగించారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించిన సీఎం డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖను అప్పగించిన చంద్రబాబు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతను కందుల దుర్గేష్ కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వస్తులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, వెనకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలు కేటాయించారు. వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలు కేటాయించిన చంద్రబాబు కొండపల్లి శ్రీనివాస్ కు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖలు అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతల్ని ఇచ్చారు.